ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఎలా ఉందో చూడండి. 20 ఏళ్లుగా ఈ రహస్యం గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ ఒక పాత పెట్టె బయటపడటంతో మొత్తం కథే మారిపోయింది. ఆ పెట్టెలో ఉన్న పాత ఫోటోలు, ఉత్తరాలు ఒకే విషయాన్ని సూచించాయి. 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను కావాలనే దాచినట్టు ఆధారాలు కనిపించాయి. కాని అసలు నిజమేంటి? చివరికి బయటపడిన ఒక్క ఆధారం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇది నిజంగా దాచిన రహస్యమా, లేక ఇప్పటికీ మిగిలిన ఒక ప్రశ్న? చూశారు కదా, సేమ్ మన ఒక హ్యూమన్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఈ పేపర్ వర్క్స్ అనేవి ఈ మోడల్లో మనం వీడియోస్ చేసి పెట్టామనుకోండి, అసలు ఏ మాట్లాడినట్లే అస్సలు ఉండదు అనమాట. ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలి ఒక ఛానల్ అనుకుంటే ఇది మీకు బెస్ట్ అనమాట. మీరు లాంగ్ వీడియోస్ క్రియేట్ చేసుకుంటారా, షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకుంటారా, అది మీ ఇష్టము. సో వర్క్ఫ్లో మొత్తం అయితే నేను చెప్తాను, వాటిని ఫాలో అయిపోయి జస్ట్ ఒక ప్రాంప్ట్ యూజ్ చేసుకోండి. మీరు అది మొత్తం ఎంత కావాలంటే అంత లాంగ్ వీడియోస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం కూడా నేను వర్క్లో చూపిస్తాను. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం కూడా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. సేమ్ మీరు కూడా ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, అదే ప్రాసెస్ని మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ ChatGPT అనేది ఓపెన్ అనేది చేసేసుకున్నాను. ChatGPT ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి, ChatGPT ఓపెన్ చేసేసాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ అయితే చేసేసుకోండి. ఓకే, కాపీ చేసేసుకున్న తర్వాత ఇది మొత్తాన్ని కాపీ చేసుకోండి. ఎంత పెద్ద ఉంటే అంత పెద్ద మొత్తం కాపీ చేసుకోండి. మళ్ళీ ChatGPTకి వచ్చేసేయండి, దాన్ని పేస్ట్ అనేది చేసేసేయండి. ఓకే, సో ఇక్కడ మొత్తంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక మీకు అడుగుతుంది అన్నమాట, మీ టాపిక్ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు ఎలా కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ మిస్టరీ అనేది ఉంది కదా, సో నేను దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఒక దాన్ని అయితే సెలెక్ట్ అనేది చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఓకే క్రైమ్ ఉంది, అలాగే దానిపైన మిస్టరీ ఉంది, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మనం క్రైమ్ అని ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ ఏమడుగుతుంది చూడండి, మనకు స్పెసిఫిక్గా ఏమైనా కావాలని అడుగుతుంది. సో ఓకే, నాకు దీని గురించి వద్దు కానీ ఇంకొక వేరే అయితే ఇస్తాను. ఓకే, క్రైమ్ తీసేసి క్రైమ్ స్టోరీ కాకుండా వేరే ఇద్దాం, అలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ అదే కాదు వేరే చేంజ్ చేసుకోవాలంటే వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్రైమ్ అనేది ఉంది కదా, దాన్ని అయితే రిమూవ్ అనేది చేసేసి నేను వేరే అనేది ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఓకే, సో అది వచ్చేసి ఇక్కడ మనకు మిస్టరీ. ఓకే, ఇప్పుడు నేను దాన్ని అయితే ఇచ్చేస్తాను. రైట్, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, నేను మిస్టరీ అనేది ఇచ్చేసాను, దానికి స్టోరీ మొత్తం కూడా వచ్చేసింది అనమాట. సో కింద చూసుకోవచ్చు, ఒక టాపిక్స్ అన్నీ కూడా నాకు మొత్తం ఒక 20 అయితే ఇచ్చేసింది అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ఒక గ్రామం రాత్రి 12 తర్వాత ఏమవుతుంది, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనకు ఇవన్నీ 20 అయితే వచ్చాయి. ఇంకా కావాలంటే ఇంకా కూడా మనం అడగొచ్చు. మీ దగ్గర ఏమైతే ఒకవేళ స్టోరీ అలాంటివి ఉందనుకోండి, అది కూడా మీరు కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దీంట్లో ఏదన్నా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఇవన్నీ కూడా టైటిల్స్ అనమాట. ఒక్కసారి టైటిల్స్ మీరు ఇచ్చారనుకోండి, అది మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. నేను జస్ట్ 1 అనే ఇచ్చాను. ఇక్కడ చూడండి, మనకు మీరు ఎన్ని నిమిషాల స్టోరీ కావాలి మీకు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు 10 మినిట్స్ అనేది ఇచ్చుకోవచ్చు, 3 మినిట్స్ అని ఇచ్చుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే కస్టమైజ్ అంటే ఒకవేళ 20 మినిట్స్ కావాలంటే 20 మినిట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, కాదన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి మీకు చూపించాలి కదా, ఎక్కువ లాంగ్ చేస్తే మళ్ళీ లెంత్ అయిపోతుంది. జస్ట్ నేను ఇక్కడ 30 సెకండ్స్. ఓకే, ఇక్కడ నేను 30 సెకండ్స్ అనేవి ఇచ్చేస్తాను అన్నమాట. ఓకే, దీన్ని కాపీ అనేది చేసేసుకొని ఇక్కడ నేను పేస్ట్ అనేది చేసేస్తాను అన్నమాట. జస్ట్ 30 సెకండ్స్. ఓకే, ఎందుకు 30 సెకండ్స్ చేస్తాను అంటే మీరు లాంగ్ ఎంత కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాంప్ట్, ఇది ఒక్క మాస్టర్ ప్రాంప్ట్ చాలు మీకు, మిగతాది ఏం అవసరం లేదన్నమాట. ఓకే, సో డైలాగ్స్, ఇక్కడ డైలాగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగులో కావాలన్నా, హిందీలో కావాలన్నా, ఇంగ్లీష్లో కావాలన్నా, మనకు మన లాంగ్వేజ్ కావాలి. ఒకవేళ మీరు ఏం కాదు తెలుగు హిందీలో కూడా మేనేజ్ చేస్తా అంటే హిందీలో ఇంకా ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది, ఇంగ్లీష్లో అయినా కూడా ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. బట్ హిందీలో ఒకవేళ మీరు చేయగలిగితే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనం తెలుగులో అయితే చేస్తున్నాము. సో ఈ తెలుగు స్టోరీ చూసుకోవచ్చు, మొత్తం కూడా నాకు 3 స్టెప్స్లో అయితే నాకు ఇచ్చేసింది. హుక్ లైన్, అలాగే స్టోరీ, ఎండింగ్
మొత్తం కూడా 3 అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ కూడా ఒకసారి ఇక్కడ కింద చూడండి అప్రూవ్ చేస్తాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది ఈ ప్రాంప్ట్కు ఉన్న మనకు అదన్నమాట దీనికి ఉన్నది. సో మనం జస్ట్ ఏమి చేయాల్సిన అవసరం లేదు, వన్ క్లిక్ చేసి కూడా పోవాలన్నమాట అంతే. ఇక్కడ చూసుకోండి, అప్రూవల్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా మనకి ఇక్కడ చూడండి, మొత్తం సీన్ 2, సీన్ 1, సీన్ 3 మొత్తం కూడా చేసి ఇచ్చేసింది అనమాట. మొత్తం 3 సీన్స్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేసి ఇచ్చేసింది. ఇప్పుడు మనము ఇది ఇంకొకసారి అప్రూవల్ చేసామనుకోండి, నెక్స్ట్ స్టెప్ 7లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం అప్రూవల్ ఇచ్చేసి సెండ్ చేసేద్దాం. ఓకే, మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు డైరెక్ట్ గూగుల్ ఫ్లోలో యాడ్ చేసి వీడియో చేయడానికి మనకు ప్రాంప్ట్స్ అనేవి ఇచ్చేస్తుంది. మనం ఏం అడగాం, 30 సెకండ్స్ అంటే మనకు 1 సెకండ్ 1 ప్రాంప్ట్కి మనకి 10 సెకండ్స్ చొప్పున 3 అయితే ఇచ్చేసింది. ఇక్కడ చూడండి 3. దీంట్లో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ నుంచి ఇప్పుడు 10 సెకండ్స్ ఏ నుండి వచ్చిందో ఆ తర్వాత వచ్చే 10 సెకండ్స్ ఆ నుంచే కంటిన్యూ అవుతుంది అనమాట. దీంట్లో ఉన్న మ్యాజిక్ అదే అన్నమాట. సో ఇప్పుడు మనం దీని నుంచి మనం క్రియేట్ అనేది చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక మనకు ఫస్ట్ క్లిప్ ఉంది కదా, ఫస్ట్ క్లిప్కి సంబంధించిన ప్రాంప్ట్. సో దాన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి డైలాగ్ కూడా ఇక్కడ చూడండి ఒకసారి, పైన మీకు డైలాగ్ అనేసి ఈ గ్రామంలో అనేసి ఒక డైలాగ్ అయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేసి మొత్తంగా ప్రాంప్ట్లోనే ఉంటుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, సొంతంగా చేయాల్సింది ఏం లేదు. ఓకే, సో దీన్ని కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ మనకు ఫ్లో ఏఐలోకి అయితే వచ్చేసేయండి. ఒకవేళ మీరు నెక్స్ట్ అనేసి ఇచ్చారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి చూడండి ఒకసారి, మీకు యూట్యూబ్ టైటిల్ కావచ్చు అండ్ అలాగే డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్స్ మొత్తం ఇదే ప్రొవైడ్ చేస్తుంది మీకు కావాలంటే. లేదు అనుకుంటే మీరు ఇక్కడ మనకు ఓన్లీ 30 సెకండ్స్ అడిగాము, అందుకని మనకు 30 సెకండ్స్ అయితే అయిపోయింది ఆల్రెడీ. సో మీకు ఇంకా కావాలంటే తమిళ్ కావచ్చు అలాగే యూట్యూబ్ టైటిల్ కావచ్చు అవన్నీ ప్రొవైడ్ చేస్తాం, మీకు కావాలని అడుగుతుంది. ఒకవేళ మీరు అడిగారనుకోండి అవి కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి తమిళ్ మాత్రం సూపర్గా వస్తున్నాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోస్ అనేది జనరేట్ చేద్దాము. మనకి స్టోరీ వచ్చాయి కదా, 3 వచ్చాయి కదా, ఆ 3 కూడా జనరేట్ చేసి మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఫ్లో ఏలోకి వచ్చేసాను. ఇది మనకు ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. మీకు 5 టూల్స్ అయినా చెప్పాను. సో ఆ టూల్స్ అనేవి యూజ్ చేసుకోండి, ఫ్రీగా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఎన్ని వీడియోలు అంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు కార్డ్స్లో వదిలేస్తాం. ఓకే, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ కూడా చేసేసుకోండి. సో ఇక్కడ మనము టైము అదంతా కూడా సెట్ చేసుకోండి. ఇక్కడ వీడియో డ్యూరేషన్ చూసుకోవచ్చు మనము. ఇక్కడ 10 సెకండ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే వీడియో అదంతా ఇచ్చేసుకోండి. ఓమ్ని ఫ్లాష్ ఇచ్చేసుకోండి. ఇక్కడ 10 సెకండ్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో మనకు 10 సెకండ్స్ అలా అయినాక 30 సెకండ్స్ అవుతాయి, అందుకని ఇది మొత్తం కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసేయండి, అంతే. మనకు వీడియో అనేది జనరేట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకొని మనకు ఇది వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి చూడండి, ప్లే చేస్తాను, ఎంత క్లియర్గా వచ్చిందో కూడా చూడండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ గ్రామంలో రాత్రి 12 దాటిన తర్వాత ఎవరూ బయటికి రావడానికి సాహసించరు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఏదో కనిపిస్తుందట. చూశారు కదా, మనకు ఈ విధంగా అయితే ఒకటి వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనము బ్యాక్ వెళ్ళేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఏదో ఉందంట అనేసి వచ్చింది కదా, దాని నుంచి కంటిన్యూస్ పార్ట్ చూడండి, క్లిప్ 2 దాన్ని కాపీ చేసేసుకోండి. సో దీంట్లోకి వచ్చేసేయండి. మీకు ఎడిటింగ్ చేయడానికి కూడా వేరే టూల్ అవసరం లేదు, మొత్తం దీంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. సో సేమ్ మళ్ళీ సెట్టింగ్స్ ఆల్రెడీ ఉంటాయి కావచ్చు, ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇలా పేస్ట్ చేసి సబ్మిట్ చేయడమే. సేమ్ ఇదే ప్రాసెస్ని చేసుకోండి. మిగతా వీడియోస్ అన్ని కూడా జనరేట్ చేసుకోండి. నాకు 3 వీడియోస్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోని ఒకసారి ఓపెన్ అనేది చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్రామంలో రాత్రి 12 దాటిన తర్వాత ఎవరూ బయట ఒకసారి ఆపేసిన తర్వాత ఇప్పుడు దీన్నే ఎడిట్ అనేది చేద్దాము. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ యాడ్ క్లిప్ అని ఉంది, దానిపై క్లిక్ చేయండి. సెకండ్ క్లిప్ ఏదైతే ఉందో ఆ సెకండ్ క్లిప్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది సెకండ్ క్లిప్. సో దాన్ని యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేయాలి. మనకు మొత్తం కూడా 3 అనేవి ఈ విధంగా యాడ్ చేస్తే 30 సెకండ్స్ అనేవి అయిపోయింది. సో ఒక్కసారి నేను ఫుల్ వీడియో అనేది నేను ఒకసారి ప్లే చేస్తాను, మీకు ఎలా ఉందో చూసుకోవచ్చు. పైన డౌన్లోడ్ సింబల్ కూడా ఉంది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ గ్రామంలో రాత్రి 12 దాటిన తర్వాత ఎవరూ బయటికి రావడానికి సాహసించరు.
ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఏదో కనిపిస్తుందట. గ్రామస్తుల కథనం ప్రకారం అర్ధరాత్రి తర్వాత పాత చెట్టు దగ్గర్నుంచి అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. కాని అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ ఉండరు. ఒకసారి కెమెరా పెట్టి రికార్డ్ చేయగా ఫుటేజుల్లో కకమ్ముని అది నిజంగా ఒక మనిషేనా, లేక ఈ గ్రామం దాచుకున్న ఇంకేదైనా రహస్యమా? ఇప్పటికీ ఈ గ్రామంలో రాత్రి 12 దాటిన తర్వాత చూశారు కదా, మనకు ఎంత కంటిన్యూస్గా మనకు వచ్చేసింది అనేది ఒక స్టోరీ చూడండి. అలాగే దానికి పార్ట్ కూడా చూడండి. సో సింపుల్గా మనకు ఇంత కంటిన్యూస్గా వచ్చేసింది. పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. మనకు వీడియో మొత్తం కూడా వచ్చేసింది. 30 సెకండ్స్ వీడియో అయితే వచ్చేసింది. ఇదే విధంగా మీరు 1 మినిట్ చేసుకుంటారా, 10 మినిట్స్ చేసుకుంటారా, ఎంతైనా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఇక్కడ మనకు సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఇది అయిపోయింది. మీ ఒక స్టోరీ అయితే అయిపోయింది. మీరు ఇంకొక స్టోరీ చేయాలనుకుంటున్నారు, మనకు ఆల్రెడీ 20 ఉన్నాయి కదా. సింపుల్గా దాన్ని మొత్తాన్ని కూడా ఆ టైటిల్ టాపిక్ ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చాడనుకోండి, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అదే మనకు ఈ పవర్ అనమాట ఆ ప్రాంప్ట్కున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొకటి అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో అంటే మొత్తం క్రియేట్ చేయను, మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డాక్యుమెంటరీ అని ఉంది కదా. సో దాన్ని అయితే కాపీ అనేది చేసేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడ నేను ఇప్పుడు డాక్యుమెంటరీ అనేది ఇస్తాను. చూడండి, ఇంతకు ముందుకు మనం హిస్టరీ కదా, ఇప్పుడు మంచి డాక్యుమెంటరీ అనమాట. సో ఇక్కడ చూడండి, భారతదేశం జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా మనకు టైటిల్స్ అయితే వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు చూడండి, ఇంతకు ముందుకు స్టార్టింగ్ నుండి చేసాం కదా, సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి. మనకి ఇప్పుడు ఏదో టైటిల్ని సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి, సబ్మిట్ చేయండి. అది మొత్తం టైం అయితే అడుగుతుంది. మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చేసిందే అది మళ్ళీ కంటిన్యూ చేయండి. మీకు ఎన్ని వీడియోలు కావాలా అన్ని వీడియోలు చేసుకోండి. ఇది మనకు దీంట్లో ఈ ప్రాంప్ట్లో ఉన్న పవర్ అదనమాట. సో అందుకని ఖచ్చితంగా మీరు ఈ విధంగానే ఫాలో అయిపోయి వీడియోస్ని జనరేట్ అనేది చేసేసుకోండి. ఓకే, సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే చెప్పండి. సో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం కామెంట్లో చెప్పండి. ఒకవేళ యూస్ఫుల్ లేదు అంటే సరే మీరు కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ ఏం వీడియో కావాలి అనేది కూడా కామెంట్లో చెప్పేసేయండి. ఓకే, ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.